మెమోరాండం దాన్ని పట్టుకొని పోయినాం, తీసుకోలే అసలు ఎవరు దగ్గర కూడా రానియాలి, మాకు వెళ్ళకూడతాను. సార్ సార్ ఎంత కలెక్టర్ ఆఫీస్ కి తీసుకుపోయి అంట, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో ఎవరికి లేడా, మేము లేడా. సో ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. సో ఇక్కడ వచ్చింది ముఖ్యమంత్రి ఇదే ఏరియాకి వచ్చిండు జస్ట్ ఇంతకు ముందే, కానీ ఎక్కువసేపు ఉండలేదు అన్నది వీళ్ళ బాధ. ఈ ఇండ్లన్నీ మునిగిపోయినాయి మొత్తం టోటల్ గా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోవడానికి లాస్ట్ గవర్నమెంట్ హయాంలో ట్యాంక్ బండ్ అని ఒకటి కట్టిరు ఆ పైన. ఆ ట్యాంక్ బండ్ కూడా దేనికి అంటే అది సుందరీకరణ లేకపోతే టూరిజం డెవలప్మెంట్ కోసం కాదు, జరిగినటువంటి కబ్జాలన్నీ లీగలైజ్ చేసుకోవడం కోసం దాన్ని ట్యాంక్ బండిని కట్టిరు. సో ఆ కబ్జాకు గురి కావడం, ఎఫ్టీఎల్ ప్రాంతం అంతా మునిగిపోవడంతో ఇప్పుడు పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. సో చూడండి, అసలు కనీసం ఈ గల్లీలోకి వెళ్ళడానికి కూడా కనీసం అవకాశం లేనటువంటి దారుణమైన పరిస్థితి. ఒక్కసారి చూడండి, ఇదేం కాలువ, ఇదేనా? సో ఇది భద్రకాళి టెంపుల్. సో అవతల ఇప్పుడు దీనికి అవతల భద్రకాళి చెరువు చిన్న మోరీ సార్, అక్కడి వరకు ఆగింది సార్. అది కూడా చూపెడతా సార్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు లాస్ట్ ఇంతమంది వాటర్ వచ్చినాయి ఇది దీంతో ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయి సార్. ప్రతిసారి ఈ లెవెల్ గా ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తాయి సార్ నీళ్లు. ఎందుకు ఇంత ఘోరంగా ఉంది సార్? ట్యాంక్ బండ్ కట్టంగానే మన మోరీ అక్కడ వరకు ఆపేసింది సార్. 4 years అవుతుంది. అప్పంచి పాత మోరీ సార్. ఇది 40 సంవత్సరాలు అవుతుంది కట్టి. అది ఇప్పటికి ఉంటుంది. అది ఒరిగింది, ఇప్పుడు ఒరిగింది సార్. అది ఎప్పుడు పడేది తెలియదు. ఇప్పటికి ఫుల్ ఉన్నాయి సార్ నీళ్లు పోతున్నాయి సార్. ఆల్రెడీ పోతున్నాయి సార్, ఫుల్ పోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చింది కానీ కనీసం ఒక రిపోర్ట్ కూడా తీసుకోలేదు సార్. పట్టించుకోకుండా నెట్టుకుంటే తీసుకోపోయింది సార్. అసలు ఆడవాళ్ళని అయితే మొత్తం నెట్టేసి పడేసి మా మాటనే ఇంటలేదు సార్. సార్ ఎందుకోసం వచ్చింది? ఎంతమంది ఎవరు లీడర్లు రాలే, ఇప్పుడు వచ్చిండు సమస్య పరిష్కరిస్తాడని అంటున్నారు కదా. మిగతా లీడర్స్ వస్తాళ్ళు పోతారు సార్, కానీ ఈ సమస్య లీడర్స్ వస్తాళ్ళు పోతాళ్ళు, కానీ 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరుగుతలేదు సార్. ఇది ఇట్లనే ఉంటుంది సార్. ట్యాంక్ బండ్ దాని నిర్మాణం మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? దాని వల్లనే ఎఫెక్ట్ అయింది సార్. ఆ గోడ అక్కడి వరకే ఆపేసిళ్ళు. అది పోయినసారి శాంక్షన్ అయింది అనేసి అన్నారు, ఇప్పుడు కూడా శాంక్షన్ అయింది. అసలు చేస్తలేరు సార్, పట్టించుకుంటలేరు. ఇది భద్రకాళి చెరువు నీళ్లు తీసి తవ్విళ్ళు, కానీ దీని గురించి పట్టించుకుంటలేదు సార్. మీరు మేడం